పాడి పంటలు ప్రసార మాధ్యమాన్ని వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారము. నా పేరు డాక్టర్ ఎస్ నీలిమ. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాల నందు ప్రధాన శాస్త్రవేత్తగా శనగ విభాగంలో పనిచేస్తున్నాను. ఈ రోజు మనము శనగ పంటలో రకాలు తెలుసుకుందాము. శనగను గనక చూసుకున్నట్లయితే పప్పు ధాన్యాల్లో శనగ అనేది ఒక ప్రాముఖ్యమైన పంట. ఈ పంటలో ప్రోటీన్లు మరియు అమైనో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు అయితే కనుక గోధుమలో కన్నా 2 రెట్లు మరియు వరిలో కన్నా 3 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ శనగ పంట అనేది మనకి నత్రజని స్థాపనకు లేదా స్థిరీకరణకు ఉపయోగపడుతుంది. మనం ఆంధ్రప్రదేశ్లో శనగ సాగు కనుక చూసుకున్నట్లయితే సాధారణ విస్తీర్ణము 4 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతుంది మనకు శనగ పంట. అదేవిధంగా ఉత్పాదకత వచ్చి 12 క్వింటాలు హెక్టారుకు గాను నమోదవుతుంది. మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో శనగ సాగుకి అనువైన రకాలు కనుక చూసుకున్నట్లయితే శనగలో మనకి ముఖ్యంగా దేశవాళీ రకాలు, కాబూలీ రకాలు అనేవి ప్రాచుర్యంలో ఉన్నాయి. దేశవాళీ రకాల్లో పాత రకాలైన JG11, జాకీ 9218 కంటే మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి వివిధమైన నూతన రకాలు మనకి రూపొందించబడ్డాయి. వాటిని గురించి కూడా మనకు తెలుసుకుందాము. ఈ క్రమంలో NBEG3, NBEG47, NBEG49, NBEG452, NBEG857, NBEG776, NBEG 1267 ఈ మొదలైన రకాలు మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి దేశవాళీ శనగ రకాలు రూపొందించబడ్డాయి. అదేవిధంగా కాబూలీ రకాల్లో అయితే గనక మనకు కొంతకాలం నుంచి ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నవి కాక్టు, విహారు మరియు MNK1. అదేవిధంగా మన నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి NBEG 119 మరియు NBEG 810 అనే రకాలు కూడా మనకి శనగలో కాబూలీ రకాలు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల నుంచి రూపొందించబడ్డాయి. అయితే వీటి గుణగణాలను ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాము. దేశవాళీ రకాల్లో JG11 మనం తెలుసుకున్నట్లయితే రైతులందరికీ ఇది సుపరిచితమైన రకము. పంట కాలము 90 నుంచి 100 రోజులు ఉంటుంది. దిగుబడి 7 నుంచి 8 క్వింటాళ్ళు, వర్షాధారంగాను నీటిపారుదల కింద 10 నుంచి 12 క్వింటాళ్ళు ఉంటుంది. 100 గింజల బరువు వచ్చి 22 నుంచి 24 గ్రాములు. ప్రత్యేకతలు ఏంటంటే ఈ JG11 ఫ్యుజేరియం ఎండు తెగుల్ని మరియు వేరుకుళ్ళు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. మొక్కలు నిటారుగా పెరుగుతాయి. తర్వాత జాకీ 9218 గుణగణాలను తెలుసుకున్నట్లయితే గనక దీంట్లో కూడా దిగుబడి 7 నుంచి 8 క్వింటాలు వర్షాధారంగాను, 10 నుంచి 12 క్వింటాలు 1 లేదా 2 నీటి తడులతో దిగుబడి వస్తుంది. 100 గింజల బరువు అయితే 23 నుంచి 27 గ్రాములు. ఈ రకం కూడా ఎక్కువ కొమ్మలు వేస్తుంది, ఎండు తెగుల్ని తట్టుకుంటుంది. తర్వాత మన నంద్యాల నుంచి వెలువరించిన రకాలు కనుక చూసుకున్నట్లయితే నంద్యాల శనగ 1, దీని పంటకాలం 90 నుంచి 105 రోజులు ఉంటుంది. దిగుబడి 7 నుంచి 8 క్వింటాలు వర్షాధారంగా, 10 నుంచి 12 క్వింటాళ్ళు నీటిపారుదల కింద ఉంటుంది. 100 గింజల బరువు అయితే 26 నుంచి 28 గ్రాములు. దీని యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇది బెట్టను మరియు ఎండవేడిని తట్టుకుంటుంది, ఎండు తెగుల్ని కూడా తట్టుకుంటుంది. తర్వాత ధీరా అనే రకము, ఇది మిషన్ కోతకు అనువైన రకము. దీని పంటకాలము 90 నుంచి 105 రోజులు. దిగుబడి అయితే కనుక 6 నుంచి 7 క్వింటాలు వర్షాధారంగాను, 9 నుంచి 10 క్వింటాళ్ళు 1 లేదా 2 నీటి తొదులతో మనం దిగుబడి పొందవచ్చు. దీని 100 గింజల బరువు వచ్చి 26 నుంచి 28 గ్రాములు ఉంటుంది. ఇది ఇందాక చెప్పినట్టు యంత్రంతో కోయడానికి అనువైన రకము. దీంట్లో గింజలు లావుగా ఉండి మొక్కలు నిటారుగా పెరుగుతాయి, ఎండు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. తర్వాత అనంతపురం జిల్లాలోని వెన్నుపూసలపల్లి గ్రామంలో ఈ ధీరా అనే రకాన్ని JG11 పక్కన మనము పరీక్షించినప్పుడు ఈ విధంగా ఉంది. తర్వాత నంద్యాల గ్రామం 49 కనుక చూసుకున్నట్లయితే దీని దిగుబడి 8 నుంచి 10 క్వింటాలు వర్షాధారంగా, 12 నుంచి 14 క్వింటాలు 1 లేదా 2 నీటి తడులతో దిగుబడి దీంట్లో ఉంటుంది. 100 గింజల బరువు వచ్చి 24 నుంచి 26 గ్రాములు. దీని యొక్క ప్రత్యేకతలు ఏంటంటే గింజలు మంచి సైజులో ఉండి మంచి రంగును కలిగి ఆకర్షణీయంగా ఉంటాయి అన్నమాట. ఇది JG11కి మనకు ఆంధ్ర రాష్ట్రంలో మంచి ప్రత్యామ్నాయం. ఇది NBEG47 అంటే నిటారుగా పెరిగింది ధీరా రకము. దాని పక్కన ఉన్నది NBEG49 నంద్యాల గ్రామ్ 49. తర్వాత నంద్యాల గ్రామ్ 452. దీని యొక్క పంట కాలం 90 నుంచి 105 రోజులు ఉంటుంది. దిగుబడి 8 నుంచి 10 క్వింటాలు వర్షాధారంగాను, 12 నుంచి 14 క్వింటాలు 1 లేదా 2 నీటి తడులతో. దీని యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఎండు తెగుల్ని తట్టుకుంటుంది. ఇది మన రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేయబడే JG11కి మంచి ప్రత్యామ్నాయము. తర్వాత నంద్యాల గ్రామ్ 776. ఇది కూడా నిటారుగా పెరిగి మిషన్ కోతకు అనువైన దేశవాళీ రకము. దీని యొక్క పంటకాలం వచ్చి
95 నుంచి 110 రోజులు. దీని దిగుబడి కనుక చూసుకున్నట్లయితే 7 నుంచి 8 క్వింటాళ్ళు వర్షాధారంగాను, 10 నుంచి 12 క్వింటాళ్ళు నీటిపారుదల కింద దీని దిగుబడి ఉంటుంది. 100 గింజల బరువు వచ్చి 24 నుంచి 26 గ్రాములు. ఇది కూడా ఎండు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. తర్వాత 857 రకాన్ని చూసుకున్నట్లయితే ఇది మన భారతదేశంలోని దక్షిణ రాష్ట్రాలకి అనువుగా రూపొందింపబడింది. ఇది నీటిపారుదల కింద సాగుకి అత్యంత అనుకూలమైన రకము. ఇది హెక్టార్కి 25 నుంచి 30 క్వింటాల దిగుబడి ఉంటుంది. దీని యొక్క పంట కాలం వచ్చి 95 నుంచి 100 రోజులు. తర్వాత మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిచే మన జాతికి అంకితం చేయబడిన ఒక విశిష్టమైన రకము నంద్యాల గ్రామ్ 1267. ఇది కూడా మిషన్ కోతకు అనువైన దేశవాళీ రకము. ఇది ఈ సంవత్సరమే నోటిఫై చేయబడింది. దీని పంట కాలం వచ్చి 90 నుంచి 105 రోజులు. దిగుబడి అయితే 9 నుంచి 10 క్వింటాలు వర్షాధారంగాను, 10 నుంచి 12 క్వింటాలు నీటిపారుదల కింద ఉంటుంది. తర్వాత దీని 100 గింజల బరువు కనుక చూసుకున్నట్లయితే 22 నుంచి 24 గ్రాములు. ఇది కూడా JG11కి మంచి ప్రత్యామ్నాయము. ఇది కూడా మన దక్షిణ భారత రాష్ట్రాలకి అనుగుణంగా రూపొందించబడిన రకము. తర్వాత కాబూలీ రకాలను కనుక మనం చూసుకున్నట్లయితే నంద్యాల గ్రామ్ 119. ఇది 90 నుంచి 95 రోజుల పంట కాలము దీనికి ఉంటుంది. దిగుబడి అయితే 6 నుంచి 7 క్వింటాలు వర్షాధారంగాను, 8 నుంచి 10 క్వింటాలు 1-2 నీటి తడుదల కింద ఉంటుంది. 100 గింజల బరువు వచ్చి 38 నుంచి 40 గ్రాములు. దీని ప్రత్యేకతలు ఏమంటే గింజలు లావుగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇది స్వల్పకాలిక రకం కాబూలీలో, ఎందుకంటే దీని యొక్క పంట కాలం 90 నుంచి 95 రోజులు. ఇది కాక్టూకి మంచి ప్రత్యామ్నాయం. తర్వాత నంద్యాల శనగ 810. ఇది కూడా కాబూలీ రకము. దీని పంట కాలం 110 నుంచి 115 రోజులు. దీని దిగుబడి వచ్చి 7 నుంచి 8 క్వింటాలు వర్షాధారంగానే, 8 నుంచి 10 క్వింటాళ్ళు నీటిపారుదల కింద ఎకరాకు ఉంటుంది. 100 గింజల బరువు వచ్చి 40 నుంచి 42 గ్రాములు ఉంటుంది. ఇది అధిక దిగుబడినిచ్చి లావు గింజ కాబూలీ రకము. ఎండు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. తర్వాత కాక్టు రైతులందరికీ సుపరిచితమైన రకము. దీని యొక్క పంట కాలం వచ్చి 95 నుంచి 100 రోజులు. దిగుబడి అయితే 6 నుంచి 7 క్వింటాలు వర్షాధారంగాను, 10 క్వింటాలు 1 లేదా 2 నీటి తడులతో ఉంటుంది. 100 గింజల బరువు వచ్చి 38 నుంచి 40 గ్రాములు. తర్వాత విహార్ యొక్క పంట కాలము 105 నుంచి 110 రోజులు. దిగుబడి కూడా మనకి 7 నుంచి 8 క్వింటాలు వర్షాధారంగాను, 10 క్వింటాలు 1 లేదా 2 నీటి తడులతో ఉంటుంది. 100 గింజల బరువు వచ్చి 35 గ్రాములు. మొక్కలు ఏపుగా నిటారుగా పెరుగుతాయి. ఎండు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. తర్వాత MNK1. ఇది అధిక లావు గింజ కాబూలీ రకము. దీని యొక్క 100 గింజల బరువు వచ్చి 50 నుంచి 55 గ్రాములు. దీని యొక్క పంట కాలం వచ్చి 100 నుంచి 110 రోజులు. దిగుబడి వచ్చి 5 నుంచి 6 క్వింటాళ్ళు ఎకరాకు వర్షాధారంగాను, 7 నుంచి 8 క్వింటాళ్ళు నీటిపారుదల కింద ఉంటుంది. ఈ విధంగా మనము శనగలో నూతనంగా విడుదల చేయబడిన రకాలు, నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.